రోజు మనీ కానీ ఫూలింగ్ చేస్తుంటే వాడు ఈ రోజు నాకు పాపం పఫ్ ఇప్పిస్తా ఉన్నాడు. కొంచెం కూడా కనికరం లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అందరూ బక్రాలు అన్నట్టు నేను కూడా ఏదో ఒక రోజు పక్కా అవుతానని చెప్పేసి నాకు కూడా తెలుసు, కానీ ఇంత తొందరగా అవుతానని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే నా ఇంకో ఫోన్ పౌచ్ లో 300 ఉంటాయి, అందులో 100 రూపాయలు తీసుకుని జోలో పెట్టుకున్నాడు. ఎంతకి తెగించారా? పప్పు తిందామా? పఫా ఎవరు ఇప్పిస్తారా? మేము ఇప్పిస్తాంరా. ఏమట్లేదు సార్, ఏం ఎవరునే. ఇంకా చాలా ఎక్సైట్మెంట్ తో బేకరీకి వెళ్తే అక్కడ కూడా నాకు తెలియకుండా మనీ కడితే కెమెరా పెట్టాడు. ఇంకా బేకరీకి వెళ్ళి 3 ఎగ్ పఫ్లు అయితే ఆర్డర్ ఇచ్చి ముగ్గురం తింటా ఉన్నాము. ఇంకా అలా తింటూ మాట్లాడుతూ ఉన్నాము. ఏ రోజు లేదు, ఈ రోజు కొత్తగా అంటే ఏం లేదు అన్న ఊరికే తినని చెప్పేసి మొత్తం తినిపించేశాడు. మొత్తం ముగ్గురిది తినేది అయిపోయిన తర్వాత డబ్బులు కట్టేసిన తర్వాత అప్పుడు చెప్తా ఉన్నాడు, ఈ డబ్బులు ఎవరివో కాదు, నీ ఫోన్ లో ఉన్న పౌచ్ లో అని చెప్పాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇంకా షాప్ దగ్గర చెప్తే నేను నమ్మలేదు. మళ్ళీ వచ్చి మొబైల్ పౌచ్ లో చూసాను, 100 రూపాయలు అయితే లేవు. ఎప్పుడు బకరా నేను చేసేవన్నీ, కానీ ఈ రోజు ఫస్ట్ టైం అయ్యాను, మరేం పర్లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోకండి.